ఎన్నో జ్ఞాపకాలు మిగులుస్తూ ఎన్నెన్నో పాఠాలు నేర్పిస్తూ 2025 సెలవు తీసుకుంది. మెయిన్గా టాలీవుడ్కు సంబంధించి ఈసారి ఉగాది పచ్చడిలా తీపి కన్నా చేదు ఎక్కువగా కావడం ప్రొడ్యూసర్స్ను కలవరపరిచింది. ఒక పక్క కంటెంట్ ఉన్న చిన్న సినిమాలు బ్రహ్మాండంగా ఆడితే, ఇంకోవైపు కొన్ని పాన్ ఇండియా మూవీస్ బయ్యర్లకు తీవ్ర నష్టాలు తీసుకొచ్చాయి. చెప్పాలంటే అటు ఉత్తమ సంవత్సరం అనిపించుకోక, బ్యాడ్ ఇయర్ ముద్ర వేయించుకోలేక మధ్యలో ఉండిపోయింది. ఇలా మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్లా నిలిచిపోయినటువంటి 2025 గురించి ఒకసారి మాట్లాడుకుందామా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. 1 జనవరి మలయాళ డబ్బింగ్ మార్కోతో ఫస్ట్ డే స్టార్ట్ అయింది. ఒరిజినల్ వెర్షన్ సెన్సేషన్ సృష్టించినప్పటికీ ఇక్కడ మాత్రం ఎక్స్పెక్ట్ చేసిన రెస్పాన్స్ అయితే అందుకోలేదు. దీంతో పాటు వచ్చినటువంటి కథా కమామిషు నీలిమేఘ శ్యామని ఆడియన్స్ని పట్టించుకోలేదు. 300 కోట్లతో రావచ్చినటువంటి గేమ్ చేంజర్ రామ్ చరణ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్గా నిలవగా, బాలకృష్ణ డాకు మహారాజ్ డీసెంట్ సక్సెస్ అందుకుంది. ఎక్స్పెక్టేషన్స్ని మించి సంక్రాంతికి వస్తున్నాం, సంక్రాంతికి ఇండస్ట్రీ హిట్ కావడం ఎవరూ ఊహించనిదే. వెంకీ టైమింగ్, రావుపిడి కామెడీ రెండూ కలిసి థియేటర్లను జాతరగా మార్చేశాయి. ఇదే నెలలో వచ్చినటువంటి మిగిలిన చిన్న సినిమాలన్నీ కూడా కంప్లీట్గా టపా కట్టేశాయి. ఇక ఫిబ్రవరి సక్సెస్ కోసం పరితపించిపోతున్నటువంటి నాగ చైతన్యకు తండేల్ విజయం గొప్ప ఊరటనిచ్చింది. 100 కోట్ల గ్రాస్తో తన కలను నెరవేర్చింది. విశ్వక్సేన్ లైలా తీవ్ర విమర్శలతో వాషౌట్ అయిపోగా, బ్రహ్మానందంకు ప్రశంసల ఆనందం తప్ప డబ్బుల సంతోషం మిగల్లేదు. ప్రదీప్ రంగనాథన్ డబ్బింగ్ మూవీ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ కమర్షియల్గా సేఫ్ అయిపోగా, ధన్రాజ్ డైరెక్షన్లో వచ్చినటువంటి రామం రాఘవం మెప్పులు తప్ప సొమ్ములు తేలలేకపోయింది. ఆది పినిశెట్టి శబ్దం, ధనుష్ డైరెక్ట్ చేసినటువంటి జాబిలమ్మ నీకు అంత కోపమా ఫ్లాప్ అయ్యాయి. సందీప్ కిషన్కు మజాకా మామూలు షాక్ ఇవ్వలేదు. ఊపు మీద ఉన్నటువంటి డైరెక్టర్ త్రినాథరావుకి పెద్ద బ్రేక్ వేసింది. ఇకపోతే మార్చ్ నాని నిర్మించిన కోర్ట్ మూవీ ఆఫ్ ది మంత్గా నిలిచింది. తక్కువ బడ్జెట్లో ఎక్కువ అద్భుతాలు సృష్టించిన ఈ సీరియస్ డ్రామాకు ఆడియన్స్ ఫస్ట్ క్లాస్ మార్కులు వేశారు. డిస్ట్రిబ్యూటర్లను ఫుల్ హ్యాపీ చేసినటువంటి కొద్ది సినిమాల్లో కోర్ట్ టాప్ ప్లేస్లో అని కూడా చెప్పొచ్చు. కిరణ్ అబోవరం దిల్ రూబాని జనం దుబారా వద్దని తిరస్కరించగా, నితిన్ రాబిన్ హుడ్ కనీస అంచనాలు అందుకోలేక ఫస్ట్ లేనే చేతులెత్తేసింది. తమిళ్ మలయాళంలో బాగా ఆడినటువంటి ఎల్2 ఎంపురాన్, వీరధీర శూరన్, ఆఫీసర్ ఆన్ డ్యూటీ ఇక్కడ రిజెక్షన్స్కి గురయ్యాయి. తెలుగులో లేట్ అయినటువంటి బాలీవుడ్ మూవీ చావాని మన పబ్లిక్ బాగా ఆదరించారు. మరో ప్రాఫిటబుల్ వెంచర్గా మ్యాడ్ స్క్వేర్ మంచి లాభాలనిచ్చింది. నెక్స్ట్ ఏప్రిల్ సిద్ధు జొన్నలగడ్డకు పెద్ద వార్నింగ్ బెల్లా నిలిచినటువంటి జాక్ ప్రొడ్యూసర్స్కు తెచ్చినటువంటి నష్టాల దెబ్బకు హీరో కొంత రెమ్యూనరేషన్ తిరిగి వెనక్కి ఇవ్వాల్సి వచ్చింది. యాంకర్ ప్రదీప్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, తమన్నా ఓదలటు, కళ్యాణ్ రామ్ అర్జున్ సన్నా వైజయంతి, ప్రియదర్శి సారంగపాణి జాతకం ఎన్ని పబ్లిసిటీ జిమిక్కులు చేసినా బాక్సాఫీస్ వద్ద పరాభవమే ఎదురైంది. ఉన్నంతలో గుడ్ బ్యాడ్ అగ్లీ ఓ మోస్తార్ కలెక్షన్స్ తెగా, సన్నీ డ్యూయల్ జాక్ నార్త్లో ఆడినంతగా మన దగ్గర అయితే పట్టించుకోలేదు. చౌర్యపాఠం, సోదర, డియరుమా లాంటి విభిన్న ప్రయత్నాలకు దక్కినటువంటి ఫలితం 0. కంటెంట్ వీక్గా ఉండడంతో కనీస రెస్పాన్స్కి కూడా ఈ సినిమాలు నోచుకోలేకపోయాయి. ఇక మే విషయానికి వస్తే, న్యాచురల్ స్టార్ నాని హిట్ 3 ది థర్డ్ కేస్ జస్ట్ హిట్ దగ్గరే ఆగిపోయి ఓకే అనిపించుకుంది. రెవెన్యూ పరంగా మునుపటి 2 భాగాల కంటే కూడా మెరుగ్గా కలెక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ నాని ఇమేజ్ అండ్ మేక్ ఓవరే దీనికి ప్లస్. శ్రీ విష్ణు సింగిల్ దానికి జరిగినటువంటి బిజినెస్కు తగ్గట్టు ఫస్ట్ రికవరీ ఫాస్ట్గా బాగానే చేసేసింది. సింపుల్ బడ్జెట్, కూల్ కంటెంట్తో అందరినీ సేఫ్ చేసేసింది. సూర్య రెట్రోని జనం భరించలేకపోయారు. సమంత నిర్మించినటువంటి శుభంకు హడావిడి చేయడం వల్ల ఓ మోస్తారు డబ్బులు అయితే వచ్చాయి, కానీ థియేట్రికల్గా చూసుకుంటే సోగానే ఆడింది. ఇక బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బోల్డ్ ఆశలు పెట్టుకున్న భైరవం ఒక్క మంచు మనోజ్ తిరిగి వచ్చాడని చెప్పడానికి మాత్రమే ఉపయోగపడింది. ఇక జూన్లో నాగార్జున ధనుష్ ఫస్ట్ కాంబో కుబేరా ప్రశంసలు, కలెక్షన్స్ రెండూ అదిరిపోయాయి. యునానిమస్ కాకపోయినా బాగలేదని అనిపించుకోకుండా శేఖర్ కమల తన మార్క్ చూపించారు. మంచు విష్ణు కన్నప్ప అంత పెద్ద కాస్టింగ్తోనూ మ్యాజిక్ చేయలేకపోయింది. ప్రభాస్ వల్ల ఓపెనింగ్స్ వచ్చినా దాన్ని నిలబెట్టుకోవడంలో తడబడి ఆగిపోయింది. మైత్రి మూవీస్ నిర్మించినటువంటి 8 వసంతాలకు సోషల్ మీడియా హైప్ వచ్చినా టికెట్లు కొనే బజ్ అయితే రాలేదు. కమల్ హాసన్ తగ్ లైఫ్ 2వ రోజుకే టపా కొట్టేయగా, విజయ్ యాంటోనీ మార్గన్ ఓకే అనిపించుకొని కాసిని డబ్బులు చేసింది. చిన్న సినిమాలన్నీ కనీసం ఊసులో కూడా లేకుండా పోయాయి. ఇక జూలై గురించి మాట్లాడితే, నిర్మాత దిల్ రాజు గొప్పగా చెప్పుకున్న తమ్ముడు ఘోరంగా ఫెయిల్ అవ్వడం నితిన్ కెరీర్ని డిఫెన్స్లో పడేసింది. సుశాంత్ ఓబామా అయ్యోరామా, ఉప్పు కప్పు రంబు ఓటీటీ రిలీజ్లో వచ్చినటువంటి సంగతే తెలియనంతగా మాయమైపోయాయి. సిద్ధార్థ్ 3 BHKకి ప్రమోషన్స్ గట్టిగానే చేసినా మనలో ఒక కాన్సెప్ట్ అయితే డెఫినెట్గా ఎక్కలేదు. ఇక మొఘల్ రేకుల్ ఫేమ్ యాక్టర్ సాగర్ ది 100 మీద కొంత సానుకూలత కనిపించినా అది కాసులు కురిపించే దిశగా అయితే వెళ్ళలేదు. నెల మొత్తంలో చెప్పుకోవాల్సినటువంటి ఫ్లాప్ కింగ్డమ్. విజయ్ దేవరకొండ కెరీర్ని అమాంతం పైకి తీసుకెళ్తుందని భావిస్తే సితారా సంస్థకు పెద్ద ఝలకిచ్చింది. ఇక పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్ చేసినటువంటి గాయం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. యానిమేషన్ మూవీ మహావతార్ నరసింహ అంచనాలకు మించి ఆడేసింది. ఆ నెలలో ఇదొక అద్భుతం అనే చెప్పొచ్చు.
ఆగస్ట్ ఇండిపెండెన్స్ డేకి వచ్చేటువంటి పెద్ద సినిమాలను దృష్టిలో పెట్టుకొని మొదట 2 వారాలు పెద్దగా సౌండ్ లేదు. ఆగస్ట్ 14న ఒకే రోజున తలపడినటువంటి కూలీ అండ్ వాటు అనూహ్యమైనటువంటి నెగిటివ్ ఫలితాలతోటి దిగ్భ్రాంతికి గురి చేశాయి. జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ నిరాశపరచగా రజనీ లోకేష్ కనగరాజ్ కాంబో గురించి ఎంత ఊహించుకున్నారో ఫ్యాన్స్కు డిప్రెషన్కి గురైనంత పనైంది. 100 కోట్లయితే వచ్చాయి కూలీకి, కానీ సూపర్ స్టార్ బెస్ట్ మూవీ లిస్ట్లో కూలీ చేరలేదు. తెలుగులో కూడా దాదాపు బ్రేక్ ఈవెన్ దగ్గరకు వచ్చింది, కానీ లాభాలు అయితే రాలేదు. డిఫరెంట్గా చేశామని చెప్పుకున్నటువంటి అర్జున్ చక్రవర్తి, త్రిబాణదారి బార్బరిక్, నారా రోహిత్ సుందరకాండ, బకాసుర రెస్టారెంట్ యావరేజ్ కూడా అనిపించుకోలేకపోయాయి. కేరళ నెంబర్ 1 గ్రాసర్గా నిలిచినటువంటి కొత్తలో ఒక చాప్టర్ 1ని ఇక్కడ వీకెండ్ వరకే హడావుడి చేసింది. ఇక సెప్టెంబర్ గురించి మాట్లాడుకుంటే అనుష్క డైరెక్టర్ క్రిష్ కలయికలో వచ్చినటువంటి ఘాటి రిలీజ్కి ముందు కొంత ప్రామిసింగ్ అనిపించిన తీరా చూస్తే ఫస్ట్ షోకే సారీ చెప్పేసింది. అనూహ్యంగా లిటిల్ హార్ట్స్ అనేటువంటి చిన్న సినిమా కేవలం 3 కోట్లతో రూపొందించి 30 కోట్లకు పైగా వసూలు చేయడం ఒక కేస్ స్టడీస్ లాగా మిగిలిపోయింది. సోషల్ మీడియాలో రీల్స్ చేసుకునేటువంటి మౌలి దెబ్బకు ఓవర్ నైట్ స్టార్ హీరో అయిపోయాడు. మరో సర్ప్రైజ్ బ్లాక్ బస్టర్ మిరాయ్ తేజ సజ్జ నిరీక్షణకు తగ్గ సూపర్ సక్సెస్ని ఇచ్చింది. కిష్కిందపురి పాస్ అయిపోవడం సాయి శ్రీనివాస్కు పెద్ద రిలీఫ్. మద్రాసి భద్రకాళి భద్రంగా మునిగిపోగా 300 కోట్లకు పైగా వసూళ్లతో పవన్ ఓజీ టాప్ గ్రాసర్ ఆఫ్ ది ఇయర్గా నిలవడం విశేషం. ఇక అక్టోబర్ ఈ నెల డబ్బింగ్ సినిమాల డామినేషన్ ఎక్కువగా ఉంది. కాంతారా చాప్టర్ 1 మీద ఫస్ట్ మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ జనం దాన్ని పట్టించుకోలేదు. హిట్ సింహాసనం ఇచ్చారు. సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా అని ఆడియన్స్ మాకు ఇలాంటి సినిమాలు వద్దు కదా అని కూడా తీర్పునిచ్చేశారు. డ్యూడ్ మరోసారి ప్రదీప్ రంగనాథన్కు సేఫ్ బీట్ అయింది. కిరణ్ కే ర్యాంప్ అన్నింటినీ డామినేట్ చేయడం ఆ వారంలోని అసలు హైలైట్. కంటెంట్ బాగున్నా శృతి మించినటువంటి కుల వివక్షత కారణంగా బైసన్ని మనోళ్ళు లైక్ తీసుకున్నారు. ధనుష్ ఇడ్లీ కొట్టు కూడా పెద్ద ఇంపాక్ట్ చూపించలేకపోయింది. బన్నీవాస్ బృందానికి 6 కోట్ల నష్టం తెచ్చినటువంటి మిత్రమండలి అన్నీ ఫ్లాపే. రవితేజ మాస్ జాతర ఈసారైనా మాస్ మహారాజాను గట్టెక్కిస్తుంది అనుకుంటే మళ్ళీ నిరాశే మిగిల్చింది. ఇక నవంబర్ సుధీర్ బాబు ప్రార్థన దేవుడికి చేరలేదు. జటాధర రూపంలో ఇంకో దెబ్బ తగిలింది. రష్మిక మందన ది గర్ల్ ఫ్రెండ్ మీద ఉన్నటువంటి విభేదాలు భిన్నాభిప్రాయాలు ఎన్ని ఉన్నా బాక్సాఫీస్ దగ్గర గెలిచింది. ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షోకి మాత్రం వచ్చినటువంటి పాజిటివ్ టాక్ సరిగ్గా మార్కెట్ చేసుకొని ఉంటే ఇంకా పెద్ద రేంజ్కి వెళ్ళేదేమో. దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే కాంతకు రాణా దగ్గరుండి ఎంత పుష్ చేసినా ఆ కాంత లాభం లేకుండా పోయింది. సంతాన ప్రాప్తిరస్త అయితే ఇక జనాలకు చేరలేదు. అల్లరి నరేష్ 12 రైల్వే స్టేషన్ కాలనీ మర్చిపోవాల్సినటువంటి మెమరీగానే నిలిచింది. ఇక రాజు వెయిట్స్ రాంబాయ్ మరో స్మాల్ వండర్ అయితే అయింది. రామ్ ఆంధ్ర కింగ్ తాలూకాకు ఎంత సపోర్ట్ లభించినా ప్రయోజనం కలగలేదు. ఎనర్జెటిక్ స్టార్కు మరో యావరేజ్ మాత్రమే దక్కింది. ప్రేమంటే, పాంచ్ మినార్, రివాల్వర్ రీటా, జిగ్రీస్, ప్రేమిస్తున్నా మొదలైనటువంటి అసలు సినిమాలు ఇవి ఎప్పుడు వచ్చాయో తెలీదు, ఎప్పుడు వెళ్ళాయో కూడా తెలీదు. ఇక డిసెంబర్ బాలకృష్ణ అఖండ 2 తాండవం అంచనాలకు అందుకోలేకపోయాయి. ఆ 3 వారాలు వీకెండ్ సహాయంతో మంచి గ్రాస్ వసూలు చేసింది, కానీ బ్రేక్ ఈవెన్ అందుకొని లాభాలు ఇచ్చేలా చేయకపోవడం అయితే ట్రాజడీ అనే చెప్పాలి. ఛాంపియన్కు స్వప్న సంస్థ పెట్టినటువంటి ఖర్చుకు తగ్గ రెస్పాన్స్ అయితే కనిపించలేదు. పెద్దగా అంచనాలు లేకుండా వచ్చినటువంటి శంబాల క్లియర్ హిట్గా నిలవగా ఈషాకు నెగిటివ్ టాక్ వచ్చినా గట్టెక్కేసింది. దండోరకు షబాష్లు మాత్రమే మిగిలాయి. రోషన్ కలకాలకు మోగ్లీ రూపంలో మరోసారి బ్యాడ్ లక్ పలకరించింది. మొత్తంగా చూసుకుంటే 2025 ప్రోగ్రెస్ రిపోర్ట్లో బాక్సాఫీస్ జస్ట్ పాస్ మార్కులు తెచ్చుకుంది, కానీ ఇండస్ట్రీ కోరుకున్నటువంటి డిస్టింక్షన్ అయితే దక్కలేదు. సో మరి ఈ 2025 ఇయర్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటి? కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.